Quick step. హాయ్ వ్యూయర్స్, నా పేరు ప్రసాద్. వెల్కమ్ టు ప్రసాద్ టెక్ విజన్. ఫ్రెండ్స్, మనం ఈ ట్యుటోరియల్లో గూగుల్ క్రోమ్లో మనం ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు అది మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉన్నప్పుడు తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేసుకోవాలి అనే దాని గురించి చూద్దాం. సో ఫ్రెండ్స్, మనం ముందుగా అయితే వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, గూగుల్ క్రోమ్ అందరి మొబైల్లో ఉండేదే, అది అందరికీ తెలిసిన విషయమే. సో ఇక్కడ మనం గూగుల్ క్రోమ్ ఏదైతే ఉందో ఆ గూగుల్ క్రోమ్ని నేను ఇక్కడ తీసుకుంటున్నాను. Play Store. Chrome. ఇక్కడ Double tap tap. క్రోమ్ పైన డబుల్ ట్యాప్ చేసిన తర్వాత నేనైతే ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి ఉంచాను, టైం వేస్ట్ కాకుండా ఉంటుందని చెప్పేసి. సో ఇక్కడ మీరు ఏదైనా ఒక వెబ్సైట్లోకి, మీ ఇష్టం వచ్చిన వెబ్సైట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ నేను చెప్పే ప్రాసెస్ని అయితే ఫాలో అవ్వండి. Chrome. How do you open a website? ఇక్కడ వెబ్సైట్ని ఎలా ఓపెన్ చేయాలి అనేది ఇంగ్లీష్లో ఉంది. సో కాబట్టి ఇది మనకి తెలుగులో చూడాలి అనుకుంటున్నాం. Click 2 predict WHEFC. Git code. 4 ఆన్సర్. More options. Telugu. ఇక్కడ తెలుగుని Telugu. సెలెక్ట్ చేసుకుందాం. Selected. పూర్తిగా తెలుగులోకి వచ్చేస్తుంది, ఒకసారి చూద్దాం. మరణం, వ్యాధి మరియు కోడ్ పొందండి. క్లిక్ 2 predict 1 DBY. మీరు వెబ్సైట్ రద్దు చేసే మీరు వెబ్సైట్ను ఎలా తెరుస్తారు? ఇక్కడ మనం ఏదైతే ఫస్ట్ ఎంటర్ అయ్యామో, ఎంటర్ అవ్వగానే హౌ డు ఓపెన్ వెబ్సైట్ అని అడిగినట్లుంది. సో ఇక్కడ మనకి ఆ విధంగా అడిగింది. మీరు ఇక్కడ వెబ్సైట్ని ఎలా తెరుస్తారు అని అడుగుతుంది ఇక్కడ తెలుగులో. ఒకసారి చూద్దాం. మీరు వెబ్సైట్ను ఎలా తెరుస్తారు? మీరు వెబ్సైట్ను ఎలా తెరుస్తారు అని అడుగుతుంది. సో ఇందాక అది ఇంగ్లీష్లో వచ్చింది, ఇప్పుడు తెలుగులోకి ట్రాన్స్లేట్ అయింది. ఈ విధంగా మనం ట్రాన్స్లేట్ చేసుకోవడం కోసం ఇక్కడ నాకైతే తెలుగు ఇంగ్లీష్ మనకి కింద ఓవర్వ్యూ బటన్ ఎక్కడైతే ఉంటుందో ఓవర్వ్యూ బటన్కి పైన మెన్ QI. More options button. Selected Telugu. English. ఇక్కడ మోర్ ఆప్షన్స్ అని ఉండి తెలుగు ఇంగ్లీష్ అని ఉంది. ఇక్కడ మనకి ఓవర్వ్యూ బటన్కి పైన కొంచెం మనకి హోమ్కి ఓవర్వ్యూకి మిడిల్లో కాదు, ఓవర్వ్యూ బటన్ సైడ్ మనకి బాటమ్ రైట్ స్క్రీన్లో మనకి మోర్ ఆప్షన్స్ పక్కన తెలుగు ఇంగ్లీష్ అని లాంగ్వేజెస్ కనిపిస్తున్నాయి. సో ఇలా మీకు ఒకవేళ కనిపించినట్లయితే మీరు టాప్ రైట్ కార్నర్లో More options button. 3 డాట్స్ బటన్ మెన్యూ ఉంటుంది కదా, ఇక్కడ 3 డాట్స్ మోర్ ఆప్షన్ పైన డబుల్ ట్యాప్ చేయండి. అలాగే రైట్కి స్వైప్ చేస్తూ సెట్టింగ్స్ని తీసుకోండి. New bookmark. Recent history. Download. Share. Find and pay. Add to home. Turn on settings. ఇక్కడ సెట్టింగ్స్ని తీసుకోండి. Settings. Navigate up button. సెట్టింగ్స్ని తీసుకున్న Double tap తర్వాత లాంగ్వేజ్ సెట్టింగ్స్ని తీసుకోండి. Address. Home. Theme. Advanced. Privacy. Access. Sites. Languages. ఇక్కడ లాంగ్వేజెస్ని తీసుకోండి. Languages. లాంగ్వేజెస్ Navigate. Double తీసుకున్న tap తర్వాత మీరు ఏ లాంగ్వేజ్ని అయితే యాడ్ చేయాలి అని అనుకుంటున్నారో ఆ లాంగ్వేజ్ని ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ English. ఇక్కడ నేను English. Telugu options. ఇక్కడ తెలుగు Pop-up ఆప్షన్స్ అని window. ఉంది కదా, దీన్ని Offer to రిమూవ్ translate. చేసేస్తాను. Remove. Double tap to activate. Languages. Navigate up button. ఇక్కడ తెలుగుని నేను రిమూవ్ చేసేసాను, ఎందుకంటే మీకు ఒకసారి యాడ్ చేసి మరొకసారి చూపిద్దామని ఇక్కడ రిమూవ్ చేశాను. అలాగే ఇక్కడ English. Unite. English options. But add language out of list. Offer to translate pages in other languages. Switch. సో ఇక్కడ మనకి Double ఈ tap to activate. ఆప్షన్ ఏదైతే ఉందో ఈ ఆప్షన్ ఆన్లో ఉంటుంది. ఇది ఆఫ్లో ఉంచకూడదు, ఆన్లోనే ఉంచాలి. సో ఒకవేళ మీకు ఆఫ్లో ఉన్నట్లయితే ఈ ఆప్షన్ని ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకుంటే మీకు ఏ లాంగ్వేజెస్ అయితే ఉన్నాయో ఆ లాంగ్వేజెస్ ట్రాన్స్లేట్ అవుతాయి. అలాగే పైన ఆప్షన్ యాడ్ లాంగ్వేజ్ పైన ట్యాప్ Add చేద్దాం. language. Armenian. Azerbaijan. Bangla. Basque. Belarusian. సో ఇక్కడ మనం Double చూస్తున్నాం tap to activate. అన్ని లాంగ్వేజెస్ అయితే ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. అలాగే తెలుగు తీసుకుందాం మనం ఇక్కడ. Kannada. Latvian. Kosa. Western Free. Kosa. Welsh. Walloon. Uzbek. Uyghur. Urdu. Ukrainian. Twi. Turkmen. Turkish. Tongan. Tigrinya. Thai. Telugu. సో ఇక్కడ Double tap to తెలుగు activate. Languages. తెలుగుని యాడ్ Add చేసుకున్నాం. language. ఈ విధంగా తెలుగుని యాడ్ చేసుకున్న తర్వాత నేను ఇంతకుముందు ఎలా అయితే వెబ్సైట్లోకి ఎంటర్ అయిన తర్వాత మోర్ ఆప్షన్స్ ఉందో ఓవర్వ్యూ బటన్ దగ్గర అక్కడ మనకి లాంగ్వేజెస్ చూపిస్తుంది, తెలుగు ఇంగ్లీష్ అని. సో మనకి ఎప్పుడు మనం ఇంగ్లీష్లో ప్రైమరీ లాంగ్వేజ్ ఉంచుకుంటాం. సో కాబట్టి తెలుగు లాంగ్వేజ్ ఏదైతే ఉందో సెకండరీగా యూస్ చేసుకుంటాం. కాబట్టి మనం ఎప్పుడైనా మనకి ఆ వెబ్సైట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఆ పేజ్ మనకు అర్థం కాలేదు అని అనుకుంటే మనం దాన్ని తెలుగులోకి కన్వర్ట్ చేసి చదువుకోవచ్చు. ఇదే విధంగా మొబైల్ అంతా తెలుగులోకి చేంజ్ చేసుకుని యూస్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ విధంగా మనం యూస్ చేయడం వల్ల మనం ఏదైతే ఒక మొబైల్ని తెలుగులో యూస్ చేస్తున్నామో అప్పుడు మనకి ఆ తెలుగు టోటల్గా మొబైల్ అంతా యూస్ చేయాలి. కాబట్టి అలా కాకుండా మనం గూగుల్ క్రోమ్ని తెలుగులో ఎలా యూస్ చేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో చూసాం. సో కాబట్టి ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తూ, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఎందుకు నచ్చలేదో కామెంట్ సెక్షన్లో రాసి డిస్లైక్ బటన్ ప్రెస్ చేయండి ఖచ్చితంగా. కామెంట్ సెక్షన్ అయితే మర్చిపోవద్దు.
డిస్లైక్ చేసిన వెంటనే కామెంట్ అయితే చేయండి ఎందుకు నచ్చలేదు అనే దాని గురించి. సో కాబట్టి ఈ వీడియోని ఇక్కడికి ఎండ్ చేద్దాం. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మంచి టాపిక్తో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ టు ఆల్. Silent tools. Stop.